హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదైతే స్వర్ణగిరి టెంపుల్ అండి. ఫస్ట్ టైం విజిట్ చేసాము, చాలా బాగుందండి. మీరు కూడా కావాలంటే ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. టెంపుల్ దగ్గర అయితే చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది కదండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ అయితే. సో మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. చూడండి, స్టార్ట్ అయ్యేసి టెంపుల్కి అయితే ఎంట్రన్స్లో ఉన్నామండి. మేమైతే ఇదేనండి ఎంట్రన్స్. ఇలాగే లోపలికి వెళ్ళాలి. మనకి కార్లు కూడా లోపలికి వెళ్తున్నాయండి. చూడండి, బై వాక్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అండి. అవి రేకుల షెడ్లు ఉన్నాయి కదా, అందులో నుంచి వెళ్ళొచ్చు. కార్లు అయితే ఇలా వెళ్తున్నాయండి. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదేనండి టెంపుల్. మనకి నైట్ పూట అయితే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మనకి. సో ఇప్పుడు కూడా చాలా బాగానే ఉంది. సండే కదా, పిల్లలకు హాలిడే వచ్చాయని మేమైతే వచ్చాము టెంపుల్కి. చూడండి, ఇక్కడ కార్లు వెళ్తున్నవి. అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలండి. కార్లకైతే టికెట్ తీసుకొని మనమైతే లోపలికైతే వెళ్ళాలి. లేకపోతే టికెట్ లేకపోతే లోపలికైతే పంపించట్లేదు కార్లు అయితే మనకి. చూడండి, అక్కడ అతను ఉన్నారు కదా, తనే తీసుకుంటున్నారు. ఆ రెడ్ కార్ పక్కన ఉన్నారు కదా, తనైతే టికెట్లు తీసేసుకొని మనకైతే లోపలికైతే పంపిస్తున్నారండి కార్లు. చూడండి, వరుసగా వెళ్తున్నాయి కార్లు అయితే మనకి. ఇక్కడేనండి ఎంట్రన్స్ అయితే మనకి. ఇలాగే వెళ్ళాలి. చూడండి, తనైతే టిక్కెట్లు అయితే తీసుకుంటున్నారు మనకి. తీసుకున్నాక లోపలికైతే వెళ్ళాము మనమైతే. చూడండి, చాలా బాగుందండి లోపలైతే. బై వాక్ వచ్చే వాళ్ళు అయితే అలా వస్తున్నారు మనకి. మనమైతే కార్లో అయితే ఇలా వెళ్ళాలండి. కార్లు కూడా పంపిస్తున్నారు మనకి లోపలికి. చూడండి, ఇలాగైతే వెళ్ళాలి. పూల చెట్లు అన్నీ కూడా వేశారండి. చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్ అయితే. దీని పక్కనే యాదగిరి టెంపుల్ కూడా ఉంటుందండి. మనమైతే ఈ టెంపుల్కి వెళ్తే 2 టెంపుల్స్ అయితే విజిట్ చేయొచ్చు మనమైతే. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. దర్శనం అయితే ఫ్రీగా జరిగింది మాకైతే. చూడండి, ఇదేనండి టెంపుల్. మనమైతే దగ్గరలోకి వచ్చాము. ఇప్పుడైతే మనము కార్ దిగేసి కార్ పార్కింగ్ అయితే చేయాలండి మనమైతే. చూడండి, మేమైతే ఇక్కడైతే దిగాము కార్ అయితే. చూడండి, ఇక్కడ దిగామండి మేమైతే. బ్రహ్మరథం అయితే ఇదైతే బ్రహ్మరథం దగ్గర అయితే దిగాము. ఇదే ఎంట్రన్స్ మనకైతే. ఎంట్రన్స్ అయితే ఇలాగే ఉంటుందండి కార్లో వచ్చే వాళ్ళకైతే. ఇక్కడైతే బ్రహ్మరథం దగ్గర అయితే దిగాము మేమైతే. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. నైట్ పూట అయితే మనకి వాటర్ అయితే వేస్తారండి. చూడండి, ఇదే మనము ఇలాగే లోపలికి వెళ్ళాలి. ఇదేనండి ఎంట్రన్స్ మనకైతే. చూడండి, సో ఎంట్రన్స్లోనే మనకైతే స్వామివారి పాదాలు అయితే ఉంటాయండి. ముందుగా అయితే మనం పాదాలను దర్శించుకొని లోపలికి వెళ్ళాలండి. చూడండి, మా వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. ఒకసారి అందరైతే హాయ్ చెప్తున్నారు. చూడండి, మేమైతే ఇలాగే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, ఎంట్రన్స్ దగ్గర నుంచి కాళ్ళు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాము మేమైతే. చెప్పులు ఇప్పేసి కాళ్ళు అయితే కడుక్కొని అయితే మేమైతే స్వామివారి పాదాలను అయితే దర్శించుకున్నాము. చూడండి, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నావండి స్వామివారి పాదాలు. ఇక్కడ దర్శించుకొని మనం లోపలికైతే వెళ్ళాలండి. చూడండి, ఫ్యామిలీతోనే అందరం కలిసి వెళ్ళామండి. సిస్టర్స్ కూడా వచ్చారు, మేమందరం కలిసి అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడైతే మేమైతే ఎంట్రన్స్లోనే పాదాలు ఉంటాయి, అవి దర్శించుకున్నాము. చూడండి, ఇలాగ దండం పెట్టుకోవాలండి మనం. దండం పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళాలి మనము. చూడండి, ఇక్కడే కొబ్బరికాయల కౌంటర్ కూడా ఉంటుందండి. స్టార్టింగ్లో కూడా మనకు ఉంటుంది. అక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడైతే తీసుకోవచ్చు మనమైతే కొబ్బరికాయలు. చూడండి, కొబ్బరికాయలు ఒకటైతే 40 రూపీస్ మనకైతే. కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము మేము ఇక్కడైతే. చూడండి, మా వాళ్ళు తీసుకుంటున్నారు కొబ్బరికాయలు అయితే. ఇలాగ కొబ్బరికాయలు తీసుకొని ఇలా మెట్ల ద్వారా మనమైతే లోపలికైతే వెళ్ళాలండి. చూడండి, కొబ్బరికాయలు తీసుకొని పేమెంట్ అయితే చేసాము మేము. చూడండి, ఒక్కొక్క కొబ్బరికాయ 40 రూపీస్ ఉందండి. మనము స్టార్టింగ్లో కూడా మనకి కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు, కానీ అక్కడైతే తీసుకోలేదు. మేము కార్లో వచ్చాము కాబట్టి ఇక్కడైతే తీసుకున్నాము. చూడండి, ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకొని నేనైతే ఒక వీడియో అయితే తీసుకున్నానండి చిన్నగా ఉండడం కోసం. చూడండి, మా వాళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళైతే. ఇదే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అండి. మేమైతే ఎంట్రన్స్లో అక్కడ బొట్టు అయితే పెడుతున్నారండి. మేమైతే పెట్టించుకోలేదని మళ్ళీ అయితే రివర్స్లో వచ్చామండి. ఇక్కడికైతే బొట్టు పెట్టించుకుందామని. మేమైతే కార్లో వెళ్ళాం కదండి, అందుకోసం అయితే మేమైతే బొట్టు పెట్టించుకోలేదు. మళ్ళీ బై వాక్ వచ్చేసి ఇక్కడైతే బొట్టు అయితే పెట్టించుకున్నాం. చూడండి, స్వామివారి నామాలు అయితే వేయించుకున్నాం మేము. వేయించుకొని
అమౌంట్ అయితే ఇచ్చామండి. ఇచ్చేసి ఇలాగ మళ్ళీ బైవాక్లో లోపలికైతే వెళ్తున్నాము. డైరెక్ట్ కార్లో వెళ్ళాం కాబట్టి అక్కడ లేరండి బొట్టు పెట్టేవాళ్ళు, స్టార్టింగ్లోనే ఉన్నారు. అందుకోసం మళ్ళీ మేము స్టార్టింగ్ వచ్చామండి. లోపల కూడా టెంపుల్లో వెళ్తుంటే పెడుతున్నారు, కానీ నామాలు అయితే పెట్టట్లేదు, మామూలుగా పెడుతున్నారు రెడ్ బొట్టు. చూడండి ఇక్కడైతే అందరూ కొంతమంది అయితే ప్రసాదాలు తెచ్చుకొని తింటున్నారు. ఇంటి నుంచే పులిహోర గిట్ట చేసుకొని వచ్చి ఇక్కడైతే భోజనం చేస్తున్నారండి. చూడండి కొంతమంది అయితే చెట్ల కిందకి కూడా వెళ్ళేసి తింటున్నారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. చూడు ఇదేనండి ఎంట్రన్స్. మనకు స్వామివారి పాదాలను దర్శించుకున్నాక ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలి మనము. చూడండి నాకైతే భద్రాచలం టెంపుల్ అయితే గుర్తొచ్చిందండి. ఈ మెట్లు, ఈ ఎంట్రన్స్ అన్నీ చూస్తుంటే. భద్రాచలం టెంపుల్ దగ్గర కూడా ఇలాగే ఉంటుందండి మనకు ఎంట్రన్స్. ఇలాగ మెట్ల ద్వారానే లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంటుందండి మనకైతే. చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి మేమైతే ఇలాగైతే లోపలికైతే వెళ్ళాము. వెళ్ళాకైతే మనమైతే చూడండి, వెళ్ళాక ఇటువైపు రివర్స్లో అయితే మనమైతే వెళ్ళాక కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుందండి మనకి. అక్కడైతే మనం కొబ్బరికాయలు అయితే కొట్టాలి, లోపల కొట్టడం లేదు. అందుకోసమే ఇక్కడికి వచ్చాక మనమైతే టెంపుల్ని అయితే తీసాము. చూడండి ఒకసారి ఇలాగ ఉంటుంది. మెట్ల ద్వారా లోపలికి వచ్చాక ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుందండి. చూడండి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసి మనమైతే ఇలాగ దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇలాగే లైన్లో వెళ్ళాలి మనం. వైట్ కలర్ క్లాత్తో కట్టారు కదండి, అలాగ లైన్లోకి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం అయితే లైన్లో వెయిట్ చేస్తూ వెళ్ళాలండి. అదే టికెట్ తీసుకుంటే టికెట్ అయితే 50 రూపీస్ ఉందండి ఈచ్ వన్. చిన్నపిల్లలకైతే టికెట్ అయితే లేదండి మనకు. 7-8 ఇయర్స్ వాళ్ళకైతే లేదు టికెట్. సో మేమైతే సెల్ ఫోన్లు అన్నీ అక్కడ లోపల పెట్టేసామండి. పెట్టేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం చేసి వచ్చిన దగ్గర అయితే విష్ణుమూర్తి ఇలా ఉన్నారండి కోనేట్లో. చూడండి కోనేట్లో విష్ణుమూర్తి దగ్గర కొద్దిగా అయితే వీడియో అయితే తీసామండి. చూడండి ఇక్కడైతే చిల్లర అయితే వేస్తున్నారు ఈ వాటర్లో. వేసేసి ఏమైనా కావాలనుకుంటే కోరుకుంటున్నారు. చూడండి ఏమన్నా మొక్కులు మొక్కుకుంటే తీరుతాయి అనేసి మొక్కుకొని అయితే చిల్లర అయితే వేస్తున్నారు. మనమైతే ఏదో సినిమాలో చూసాం కదండి, అలాగే వేస్తారు. అలాగే ఇక్కడ కూడా వేస్తారు. మేమైతే ఒక ఫోటో కూడా దిగాము ఇక్కడైతే. చూడండి స్వామివారైతే చక్కగా పవలిస్తున్నారు. అమౌంట్ కూడా వేస్తున్నారండి ఇందులో మన కోరికలు తీర్చుకోవడానికి. తనైతే వెంకటేశ్వర స్వామి గెటప్ అయితే వేశారండి. మా పాప కూడా ఒక ఫోటో దిగింది. ఇదైతే కోనేట్ దగ్గర నుంచి తీస్తుంటే వ్యూ అండి మనకి. కిందికి వెళ్తున్నారు దర్శనం చేసుకొని. చూడండి చాలా బాగుంది కదా, మనకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకు టెంపుల్కి వెళ్తే. ఇంకా కొంచెం చూడండి ఇక్కడైతే చాలా బాగుంది. వీళ్ళైతే కిందికి వెళ్తున్నారు. పైనుంచి అయితే తీసాం మేమైతే వ్యూ అయితే. చాలా బాగుందండి. ఇక్కడైతే పైకి వెళ్తున్నాము మేము మళ్ళీ. చూడండి పైకి వెళ్ళేసి దేవుణ్ణి అయితే నేను వీడియో తీసాను. చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే. చాలా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మనమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాక మనము యాదగిరి టెంపుల్ కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడైతే మేము ప్రసాదం తీసుకున్నాము. పులిహోర ఉన్న లడ్డు తీసుకున్నామండి. పులిహోర కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. పులిహోర అయితే 20 రూపీస్ ఉందండి మనకి. టికెట్ అయితేనేమో మనకి 50 రూపీస్ ఉందండి. మేమైతే వెంకటేశ్వర స్వామితోని ఒక ఫోటో అయితే దిగామండి. దిగేసి చూడండి లోపలికైతే వెళ్తున్నాము మేము. ఇక్కడ వెళ్తున్నామండి. ఫోన్లు కూడా తీసుకున్నాము వచ్చేసిన తర్వాత. ఫోన్లు కూడా తీసుకొని ఇలాగ వెళ్తున్నాము. చూడండి ఇక్కడేనండి. ఇలాగ దర్శనానికి లోపలికి వెళ్ళాలి. మేమైతే దర్శనం లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫోన్లు తీసుకున్న తర్వాత అయితే చిన్న వీడియో అయితే తీసాము. ఇదంతా బయటనేనండి ఇది. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా చూడండి చాలా బాగుంది కదా. ఇదేనండి చూడండి. ఇదైతే స్వర్ణగిరి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుందండి. రష్ కూడా చాలామంది వచ్చారండి మనకి. చాలామంది వచ్చారు. సండే హాలిడే కాబట్టి చాలామంది రష్ వచ్చారండి మనకి. అయినా కూడా దర్శనం ఫ్రీ దర్శనం అయితే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఇది టికెట్ తీసుకుంటే మాత్రము కొంచెము ఫ్రీగా వెళ్ళిపోవచ్చండి మనమైతే. ఫోన్లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ ఉందండి. మిర్రర్లో మేమైతే చూడండి చిన్న వీడియో అయితే తీస్తున్నాము మిర్రర్లోనే. చూడండి ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని ఎవరన్నా చూసుకోవాలంటే బొట్టు పెట్టుకోవాలంటే పెట్టుకొని చిన్న వీడియో అయితే తీసుకోవచ్చండి. మిర్రర్ ఉంది అక్కడైతే. చూడండి మేము కూడా చిన్న వీడియో అయితే తీసుకున్నాము. తీసేసుకొని వెళ్తున్నాము. చూడండి ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ భరతనాట్యం కూడా జరుగుతుందండి. చిన్న పిల్లల్ని అయితే తీసుకొచ్చి భరతనాట్యం జరుగుతుంది ఇక్కడైతే మనకి. చూడండి పాప ఉంది కదా, చాలా బాగేస్తుంది.
కెమెరా కూడా చూడండి ఎలా తిరుగుతుంది, సెల్కి అలా పెట్టేసి రివర్స్లో తిప్పుతున్నారు చూడండి. చాలా బాగా తన ఫోనే వీడియో తీసుకుంటుంది మనకి. ఈ పాప చూడండి చిన్నగా ఉన్నా కూడా డ్యాన్స్ అయితే చాలా బాగా వేస్తుంది కదండి. చూడండి చాలా బాగా వేశారండి డ్యాన్స్ అయితే. చూడండి ఇప్పుడైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడైతే ఒక గంట ఉంటుందండి. గంట కొట్టడం కోసం అయితే మేమైతే వెళ్తున్నాము. చూడండి గంట కొట్టడం కోసం వెళ్తున్నామండి మేమైతే. ఇక్కడైతే స్వామివారి దగ్గర కుంకుమార్చన అయితే జరుగుతుందండి. సాయంత్రం పూట కుంకుమ పూజ ఉంది అనేసి అన్నారండి. మేమైతే సాయంత్రం సేపు ఉండలేదు, దర్శనం అయిపోయాక వెంటనే వచ్చేసామండి మేమైతే. చూడండి ఇలాగ లోపలికి వెళ్ళాక మనకైతే దేవుంది పెద్ద విగ్రహం ఉంటుందండి. చూడండి గరుడ వాహనం ఇదైతే. ఈ వాహనం చాలా పెద్దగా వేశారండి మనకి. చూడండి ఈ క్లిప్ మళ్ళీ వచ్చిందండి, సారీ అండి, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. చూడండి ఇక్కడైతే చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాము మేమైతే. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్కి వెళ్తే. టెంపుల్లో వ్యూ కూడా చాలా బాగుందండి మనకైతే. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము టెంపుల్కి వెళ్తే. ఫ్యామిలీతో వెళ్ళాల్సిన టెంపుల్ అండి ఇదైతే. చూడండి పాప అయితే భరతనాట్యం చేస్తుంది కదా, చాలా బాగా చేసింది పాప అయితే. చూడండి వాళ్ళ మదరు ముందు నుంచి అయితే చెప్తున్నారండి, తినైతే ఇక్కడ నుంచి చూస్ చేస్తున్నారు. చాలామంది వచ్చి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఈ పాప దగ్గర అయితే. చాలామంది వచ్చారండి ఇక్కడ డాన్స్ వేయడానికి అయితే. చాలామంది వచ్చారు డాన్స్ వేయడం కోసం. ఇక్కడైతే గంట కొడుతున్నాం చూడండి. చాలా పెద్ద గంట అండి ఇదైతే. మనము తాడుతోనే కొట్టాలి. మనము సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇక్కడ కోనేట్లో అయితే విష్ణుమూర్తి అయితే చక్కగా ఉన్నారు. మేమైతే చిన్న వీడియో అయితే తీసాము కోనేటి దగ్గర విష్ణుమూర్తిని కూడా. చూడండి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడే అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు ఎక్కువగా. చూడండి ఇక్కడ కాయిన్స్ కూడా వేసి దేవునికి దర్శనం చేసుకోవచ్చండి. చూడండి నామాలు, విష్ణు చక్రం అన్నీ కూడా ఉన్నాయి కదా. నేనైతే కొంచెం అయితే వీడియో అయితే తీసాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, అందరూ నడుస్తున్నారు కాబట్టి అంత రావట్లేదు వీడియో క్లారిటీగా, మామూలుగా వస్తుంది వీడియో అయితే. ఇక్కడైతే మనకైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయండి, వాటర్ పడుతుంది చూడండి. పిల్లలైతే వీడియో తీసుకుంటున్నారు, మేము కూడా వీడియో తీసుకున్నామండి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర. ఈ అబ్బాయి చూడు ఎలా చేస్తున్నాడో, వీడియో దిగమంటే. వాటర్ ఫాల్స్ కూడా నైట్ పూట అయితే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ దగ్గర. కావాలనుకుంటే కుదిరిన వాళ్ళైతే నైట్ పూట అయితే రావచ్చు టెంపుల్కి. చూడండి బయట నుంచి ఎలా బాగుందో. ఇదైతే స్వర్ణగిరి అన్నప్రసాదము లభించు ప్లేస్ అండి. ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది మనకైతే. చూడండి మేము కూడా వెళ్ళాము అన్నము పట్టించుకోవడం కోసము. లైన్లో నిల్చొని వెళ్ళాలండి. అన్నప్రసాదం కూడా చాలా బాగుందండి. వంటలు కూడా చాలా బాగా చేశారు ఇక్కడైతే. అందరికీ దొరుకుతుందండి. చూడండి ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అదే వినిపిస్తుందండి మనకైతే. మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ సౌండ్ వినగానే మనకైతే. చూడండి చివరిలో నేను కూడా చిన్న క్లిప్ అయితే తీసుకున్నానండి. చూడండి వీళ్ళందరూ డాన్స్ చేసే వాళ్ళేనండి. ఇలా రెడీ అయ్యేసి వచ్చి ఒక్కొక్కరుగా వేస్తున్నారండి డాన్స్ అయితే. చూడండి అన్నప్రసాదాలు కూడా చాలా బాగున్నాయండి. పప్పు, సాంబారు, స్వీట్ అన్నం పెట్టారండి. చూడండి మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నామండి, ఇంటికి వస్తున్నాము. చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇలా చిన్నగా వీడియో తీస్తానండి. రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఒక దగ్గర అయితే ఆగామండి మేము. టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము. టీ స్టాల్ దగ్గర ఆగేసి మా వాళ్ళు అయితే కాఫీ అయితే తాగారండి. ఇక్కడేనండి టీ స్టాల్ ఉంది, ఇక్కడైతే మేము ఆగాము. చూడండి ఆగేసి టీ, లెమన్ టీ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. మా వాళ్ళు అయితే కాఫీ అయితే తాగారు. చూడండి ఇదేనండి కాఫీ. చూడండి